హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చినావు, మధ్యలో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ట్రాన్స్జెండర్ కలిసినట్టు నువ్వు అక్కడ ఊరికి వెళ్ళిపోయినాను అనమాట, మధ్యలో వెళ్ళిపోయినాను అనమాట. అంటే ఈ హైదరాబాద్ ట్రాన్లను చూసి నేను భయపడి పారిపోయేదాను అనమాట. అట్లా పారిపోయి ట్రైన్లకి ఇంకా వాళ్ళలో కలిసిపోయినాను. ఇంకా మొత్తము ఇంకా ఎంత సంపాదించినా గానీ వాళ్ళలోనే షేర్ చేసుకొని. ఎన్ని సంవత్సరాలు గడిపేవాళ్ళ? ఏందండి వాళ్ళతో ఎన్ని సంవత్సరాలు గడిపా ట్రాన్స్జెండర్ తోటి? ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు. ఎక్కడెక్కడ తిరిగే వాళ్ళు అప్పుడు? అనంతపూర్లోనే. అనంతపూర్లో ఎక్కడ పోయేవాళ్ళం కాదు, అనంతపూర్లోనే అన్ని ఏరియాలు తిరిగేదానివా మొత్తం? అంటే భిక్షాటన అంటే మార్కెట్ మీద వాడి అలాగే భిక్షాటన అంటే మా ఊర్లో కూడా మాకు పద్ధతి అనేది గౌరవం అనేది ఇస్తారనమాట. అంటే ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక చెడ్డ పేరు తెస్తే వాళ్ళకి ఇవ్వరు. మా ఊర్లో మేము మంచిగా ఉంటాం కాబట్టి, అది కాక ఉండూరు కాబట్టి మాకు గౌరవం ఇస్తారు. వాళ్ళు ఇచ్చినా తీసుకుంటా, ఈకపోయినా తీసుకుంటాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా ఇస్తారనమాట. వర్క్ కూడా చేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేను శారీ కట్టినప్పుడు అప్పుడు లేదు. ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ అయిన తర్వాత ఇప్పుడు నడుస్తున్నాయి అన్ని. ఇప్పుడు అలా పోతే ఎంతమంది చదువుకునే వాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది ఏమో తెలియదండి, లక్షల్లో ఉంటుంది. ఏమనిపించలేదు. ఇంకా తినడం కోసం వాళ్ళలో పోతే అన్నం బెడ్ దొరుకుతుంది కదా అని మారిపోయినాను అనమాట. ఇంకా వాళ్ళలో ఉన్నాం కాబట్టి ఇంకా వాళ్ళు నాకు ఇంకా అనాథ లోటు అనేది లేదండి. నాకు మొత్తము ఒక ఏసీ ఒక గురువుకి ఏసీ ఉంటుంది అనమాట. ఆమె ఏం తింటే నేను అదే తినేదాన్ని. ఆమె ఎక్కడ అనుకుంటే నేను అక్కడే అనుకునేదాన్ని. వాళ్ళు మిగతా వాళ్ళలో అనుకుంటే చాలా మంది ఉన్నారు, ఒక 30-40 వేల మంది ఉన్నారు. కానీ హౌస్ లో ఉండే మాత్రం 40 మంది ఉంటాము. ఏందండి హౌస్ గురు ప్రాపర్టీ, మేము బతుకుతాం అనమాట వాళ్ళలో ఉండే. లేదు, మా గురువుకి అనేది ఇస్తాం అనమాట. ఏం వస్తుందండి భిక్షాటం చేస్తే 200-300 వస్తుంది. ఆ 300లో ఆటోలకి పెట్టాల, టిఫిన్లు తిరగల. ఇంకా అందరూ 10 మందికి వచ్చి 100-200 వేసుకొని అంతా జమ చేసి ఇండ్లు గడపల్లా. కరెంట్ బిల్లు, డిష్ బిల్లు, నెలకేం లేదు. ఇంకా చెప్తున్నా రోజు 200-300 వచ్చేది అనమాట. అన్ని రాంగ పోంగు తినే 200. అంటే మా గురువుకి ఇచ్చేదండి. ఆమె లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించింది కదా, సర్జరీ చేయించింది కదా. ఇంకా అమ్మ తను ఇంకా మిగతా ట్రాన్స్జెండర్ అది వేరే కథ. ఇప్పుడు గురువు అంటే తన బాధ్యత, కొత్తగా వచ్చిన వాళ్ళని మరసంగా చూసుకోవాలి, తిండి ఏమి లోటు లేకుండా చూసుకోవాలి, తన బాధ్యత. కాబట్టి ఇంకా తను మనకే ముఖ్యం. వాళ్ళ కోసం మనం ప్రాణాలు ఇచ్చినా గానీ తక్కువే. హైదరాబాద్ మళ్ళీ ఎప్పుడు వచ్చావు? 4 ఏళ్ల కిందట వచ్చా, సినిమా ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చా. అదే ఇప్పుడు అలాగనే అక్కడ కొనసాగినావు? చెప్పలేదు. అంటే వాళ్ళు ఏం జరిగిందంటే, ఒకసారి నేను అప్పుడు శారీ కట్టినప్పుడు 3 ఏళ్ళకి కేరళలో ట్రాన్స్జెండర్ అంజలి అమీర్ అనే వ్యక్తి ఒక తెలుగులో యాత్ర మూవీ తీశారు. ఆయన మమ్ముట్టి గారు కేరళలో అవకాశం ఇచ్చినారు. అది వాళ్ళు చూస్తూ ఉంటే నేను ఇప్పుడు అన్నారు అంత ఇది, అప్పుడు ఇంకా బల్ల ఉంటే నేను సన్నగా నాజుగ్గా చూసి ఎవరైనా కానీ పడిపోవాల్సిందే. అప్పుడు ఆ వీడియో చూస్తా అంటే నాకేమవుతుంది, నాకు ఏడుపు వచ్చేది అనమాట. అర్రే నేను కూడా ట్రాన్స్జెండర్గా నేను కూడా సినిమా ఫీల్డ్లో వెళ్ళాలి కదా అని అనిపించేది. ఇంకా వాళ్ళకి చెప్పానమాట, సినిమా ఫీల్డ్ లో పోతుంటే మనకి ఎవరు ఇస్తారు అవకాశాలు, నోరు పోసుకొని మన బతుకు మనం బతుకుందాము అని అంటే మనకి ఎవరు ఇస్తారండి అని అంటే. ఏం జరిగిందంటే ఒకసారి మా ఊర్లో ఆర్టిస్టులు ఉన్నారనమాట. అప్పుడు సైరా మూవీ షూటింగ్ ఇంకా ఆడిషన్ ఇంకా బిగినింగ్ చేశారనమాట. అప్పుడు ఇక్కడ కోనేట ద్వారా అక్కడ లేడీస్ తెలుసు. నేను వెళ్ళింటే, ఏ అమ్మాయి ఇక్కడ సైరా సినిమా షూట్ జరుగుతుందంట హైదరాబాద్లో, వస్తావా అంటే, అరే నేనేంటి రావటము, అంత పెద్ద సినిమాలు మనకి అవకాశం ఇస్తా, నువ్వు ఊరుకున్న అమ్మాయిలాగా నేను అమ్మాయిలాగా ఉండు, ట్రాన్స్జెండర్ ఏదో చెప్పొద్దంటే అలానే వెళ్ళాను, ఆడిషన్ చేశాను. ఆ సినిమా 2 ఏళ్ళు వెయిట్ చేశాను అనమాట. 2 ఏళ్ళకి కూడా షూటింగ్ జరగలేదు ఆ సినిమా. షూటింగ్ జరిగింది, ఇప్పుడు మన విడుదల అయింది అనమాట. బ్లాక్ బస్టర్ హిట్ అది సినిమా. అంటే అంతకు ముందు ఒక 2-3 ఏళ్ల కిందట ఆ సినిమా 150 వచ్చిన తర్వాత లేదు, అంతకుముందు వేరే సినిమా చేశాను నేను, కూచిపూడి. అరవింద సమేత. అదెప్పుడు? అరవింద సమేత అది సైరా మూవీ షూట్ లోనే చేశాను అనమాట. ఇక్కడ 5 days అప్పుడు ఆ మాట అంటానే నేను ఆడిషన్ ఇచ్చాను. వాటికి నేను కొంతమందికి చెప్పాలనుకున్నాను. చెప్పే లోపల షూటింగ్ వచ్చేసింది అనమాట.
ఓకే. ఇంక ఈరోజు చెప్తామని ఇంకా సాయంత్రం కాల్ చేసి ఇంకా ఏమో లే చెప్పే లోపల అంటే మనం తప్పేం చేయలేదు కదా, దొంగతనం అయితే ఏం చేయలేదు కదా అని ధైర్యంతో షూటింగ్ చేసుకున్నా. అలా కొంతమంది ఆర్టిస్ట్కి తెలుసు నేను ట్రాన్స్జెండర్ అని, కొంతమందికి తెలియదు. నాకు ఆ సినిమాలో ఇచ్చిన అవకాశం వాకటప్పారావు కానీ మళ్ళీ గోగుల్ సార్ కానీ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నా లైఫ్ చాలా చక్కగా దిద్దుతారు కాబట్టి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మా ఊరు ఆర్టిస్టులు కూడా అలా అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే షూట్ అయిపోయింది. ట్రైన్ ఎక్కాను, కాల్ చేశారు, అమ్మ అరవింద సమేత షూటింగ్ ఉంది రా అని. అది ఎప్పుడు ఎన్టీఆర్ గారు వాళ్ళ డాడీ చనిపోయిన 5 days 6 days షూట్ అనమాట. అక్కడే రామోజీ ఫిలిం సిటీలో. అబ్బా ఏందబ్బా ఆయన సినిమాలో చేయడం అని మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఒక్కరోజే చేశా షూట్. ఇంకా హైదరాబాద్ సెటిల్ కాలే నువ్వు? హైదరాబాద్ సెటిల్ కాలే ఇంకా? లేదు, ఒకటి చేసుకుంటా. అంటే ఫీమేల్ అని అందుకు తెలుసు, ట్రాన్స్జెండర్ అని తెలిసింటే సెటిల్ అవుతా. అంటే ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. ఒక షార్ట్ ఫిల్మ్ కానీ మూవీ కానీ అలా అరవింద సమేతలో సూర్యవంశం సీరియల్లో జెమిని టీవీ వాళ్ళది. మళ్ళీ తర్వాత బూచిపూడి చేశారనమాట, రమణ గారు డైరెక్టర్ గారు. ఆ సినిమా విడుదల 20 minutes క్యారెక్టర్ చేశాను, హిట్ అయింది. ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వచ్చేసింది, చూశాను కూడా. అలా చేసుకుంటే సినిమా ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా అందుకు తెలిసి నాకు అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. దయచేసి మా తెలుగులో కూడా ఒక్కసారి ట్రాన్స్జెండర్కి అవకాశం ఇవ్వండి సార్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే కేరళ కానీ, తమిళనాడు కానీ, బొంబాయి కానీ, కన్నడ ఇండస్ట్రీ కానీ వాళ్ళ ట్రాన్స్జెండర్కి ప్రూఫ్ చేసుకుని ఒక అవకాశం ఇస్తున్నారు. కానీ మా లాంటి వాళ్ళకి కూడా ఒక ట్రాన్స్జెండర్ తెలుగు ఇండస్ట్రీలో ఒక్క అవకాశం ఇస్తే మేమేంటో మేము ప్రూఫ్ చేసుకుంటాం. అదొక్కటి చాలు సార్, మాకు ఇంకేం వద్దు. అంటే యాజ్ ఎ హీరోయిన్ అంటున్నావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంటున్నావు? హీరోయిన్గా చేయాలని ఉంది, ఐటమ్ సాంగ్గా చేయాలని ఉంది, ఒక హీరో చెల్లెల క్యారెక్టర్గా చేయాలని ఉంది, సీరియల్లో అత్త క్యారెక్టర్ చేయాలని ఉంది. అంటే ఏది వచ్చినా క్యారెక్టర్ చేస్తాను నేను. మీకు ఈ సినిమా పిచ్చి ఎప్పుడు? మమ్ముటి అది చూసినప్పుడు లేదు, అయ్యో నాకు అప్పుడు యాక్టింగ్ వల్ల వచ్చేది. ఉంటే ఏడిసేదాన్ని, ఒక ఏడు కొడితే దబ్బని పడిపోయేదాన్ని. అలా పిచ్చితో వచ్చాను అన్నమాట. హీరోలు ఎవరు బాగా ఇష్టం? నాకు చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్స్. ఆయన ఫ్యాన్. ఆయన సినిమాలో అవకాశం వచ్చేసింది. ఎలా అనిపించింది? అయ్యో నాకు ఫస్ట్ షాట్ జరిగేటప్పుడు నాకు వెళ్ళకంట్లో నీళ్ళు చిరంజీవి గారు అంటే పరిగెత్తలేదు. అయ్యో మనం పరిగెడితే ఇంకా కనుక్కుంటారు, ఇంకా వీళ్ళు ఆర్టిస్ట్ కాదు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చారు అని పంపించేస్తారు కదా. అక్కడ లోపల ఎవరైనా ద్వారా ఉంటారు. మనకి అది మనం డ్రెస్ వేసుకున్నాము బోయే గెటప్స్ లాగా. దాంట్లో నయనతారన్ కానీ మళ్ళీ తమన్నా గారు కానీ. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, నేను అలా ఉన్నాను అంతే. మాటలు ఏం లేవన్నమాట, ఇంకా షూటింగ్ లో కాబట్టి. ఇంకా ఆయన స్క్రీన్ లో ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటాము, 10 మంది 100 మందిలో మనం కూర్చొని అరే సైరా సినిమా స్టార్ట్ అయింది, ఒక్క సెకండ్ మనం వచ్చిపోయినా కానీ చాలు, మనకి భవిష్యత్తే వేరు. గుర్తింపు వచ్చింది. గుర్తుపడుతున్నారా? అయ్యో చాలా మంది గుర్తుపడుతున్నారు కానీ టిక్ టాక్ లో ద్వారా కానీ, టిక్ టాక్ లో ద్వారా ఏదో వాళ్ళ టిక్ టాక్ అభిమానం వాళ్ళ దయ వల్ల. ఇప్పుడు సిటీలో సెటిల్ అయినట్టనా ఇప్పుడు? లేకపోతే సెటిల్ అవ్వలేదు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటే చూసుకుంటా వెళ్తా, ఏమైనా ఫిలిమ్స్ ఉంటే చూసుకుంటా వెళ్తా. అక్కడ కూడా వస్తున్నాయి ఆఫర్స్. ఇప్పుడు నేనని తెలిసింది కాబట్టి అక్కడ కూడా. ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం అనిపిస్తుంది? నాకే మీకు ఏమైనా కళ ఉందా, నాకు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది? నాకు ఈ ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలి వాళ్ళ కోరిక. ఇప్పుడు ఎవరు మన గరుడ వేగల సినిమాలో ఒక హీరో సనూలియా, ఎంత అందగత్తి ఆమె. సనీలియా తెలీదు? ఒకవేళ నాకు అవకాశం ఇస్తే మన తెలుగు ఇండస్ట్రీలో సనీలియా టైప్ బదులు వస్తానేమో నేను. తెలుసు ఆమె వీడియోస్ కానీ, ఆమె ఇది కానీ అన్ని చూస్తూ ఉంటాను నేను. అవును, మరి తెలియదట. ఏమో తెలుసు అంతగా మనము ఇది లేదు కదా, అట్లా అండి. మేము పెద్ద చిరంజీవి ఫ్యాన్స్ అనమాట. హీరోయిన్ అనుష్క డబ్ అనమాట, డబ్బింగ్ అనమాట. నేను వచ్చింది అవకాశం? రాలేదండి ఇంకా. సినిమాలు ఇంకా చేస్తున్నాను, వస్తున్నా. సినిమాలు చూస్తాను. రీసెంట్ గా సైరా సినిమాలో చూస్తానండి. నువ్వు తీసావు కనుక చూసావు. అంతే. ఇంకా ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్స్ లో ఫిలిమ్స్ కాకముందు సినిమాలు చూసేదాను. పిచ్చి అవకాశం ఎట్లా వచ్చేది? మా ఊళ్ళో ₹5 టికెట్, ₹5 లేడీస్. అప్పుడు ఎవరు చూసేవాళ్ళు బాగా?
అప్పుడు అన్ని యుగానికి ఒకడు, బిల్లా, చాలా సినిమా, గోపిక గోదావరి, నాకైతే ఎవరు, నా స్టైలే వేరు, జోస్, చిరుత. అంటే 5 రూపీసే కదా. అంటే ఆడిన సినిమా మళ్ళీ వేరే హాల్లో వేస్తారనమాట. ఆ హాల్కి వెళ్ళే వాళ్ళము. బాగుందండి. ఎక్కడ పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కొంతమంది టిక్ టాక్ ద్వారా కూడా గుర్తుపడుతున్నారు, కొంతమంది ఇంటర్ ద్వారా కూడా గుర్తుపడుతున్నారు, కొంతమంది ఫిలిం ద్వారా కూడా గుర్తుపడుతున్నారు. రైట్. ఇప్పుడు అసలు క్వశ్చన్కి వద్దాం. ప్రేమలో ఎప్పుడు పడ్డావు? అయ్యో, ఇదేలా తెలుసునండి మీకు? ఇంతకు మరి ప్రేమలో ఎప్పుడు పడ్డావు? ఈ విషయం మర్చిపోయినావు. ఇదే నేను ట్రాన్స్జెండర్లో ఉన్నప్పుడు కలిసి 3 ఏళ్ళ కిందట అనంతపూర్లో ఉండదు కనుక, అనంతపూర్లో తిరుగుతా అంటే ఆయన చూసి ఇష్టపడ్డాడు అనమాట. ఎన్ని రోజులు పట్టింది? 5 days పట్టింది. 5 days లో ఓకే అని చెప్పేసినావా? అంటే చుట్టుపక్కల వాళ్ళు, అంటే నేను పడిన కష్టం అందరికి తెలుసు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అతను ఉంటే నవ్వుకుంటూ తిరుగుతావు కదా అనే ఉద్దేశంతో మ్యారేజ్ చేస్తాను. పేరు గణేష్. ఓకే. గణేష్ నీకు అంతకుముందు తెలుసా, లేకపోతే ప్రపోజ్ చేసినప్పుడు 5 రోజులు ఎమ్మటి పడుతున్నప్పుడు తెలుసా? లేదు, అంతకుముందు చాలా మంది ఎంట పడ్డారు కానీ నేను లైట్ తీసుకున్నాను అనమాట. ఎందుకు మనం ప్రపోజ్ ఎక్కువ ఎంట పడే వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. నేను నా ఉద్యమం వేరేలాగా ఉంటుంది. ట్రాన్స్జెండర్ అని తెలిసి కూడా ఎమ్మటి పడేవాళ్ళు. ఎందుకు హైకోర్టే తీర్పిచ్చింది కదండి ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకోవచ్చు అని. తీర్పు అంటలేను, ఆ తీర్పు గురించి మాట్లాడతలేదు. అంటే ట్రాన్స్జెండర్ అని తెలిసి కూడా ఎమ్మటి పడేవాళ్ళు. మా ఊర్లో ఎంతమంది నా కోసం కొట్టుకొని సూసైడ్ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు. తను చేసుకుని అంటే తన అదృష్టం, పుణ్యం చేస్తుండాలి. తను అదృష్టం చేస్తుండాలి. లేకపోతే ఈ కుందన బొమ్మ దొరకాలంటే ఎవరి వల్ల కాదు అనమాట. ఒకవేళ చేసుకోకున్నా గానీ, అప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి ఇలానే, మ్యారేజ్ కాకోకున్నా గానీ ఇలానే ఉండేదాన్ని సింగిల్ గా. ఏమో ఆ రోజు అలా జరిగిపోయింది కాబట్టి. మా ఊర్లోనే. సింపుల్ అండి, 2 గొర్రెలు పోయి తాలిబొట్టు కట్టించుకో. మీ సాంప్రదాయం ప్రకారం జరిగింది? వాళ్ళ సాంప్రదాయం ప్రకారం జరిగింది. హిందూస్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, తను కూడా నాలాగే అనమాట. అంటే నాలాగే అంటే అనాథలాగా బతికాడు అనమాట. అంటే వాళ్ళకి అనాథ. చాలా ఫ్యామిలీ వాళ్ళకి. వాళ్ళ నాయనకి 3 పిల్లలండి. వాళ్ళకి 3. అంటే ఇతను బాగా కష్టపడతాడు అనమాట. తిన ఆస్తి గురించి వాళ్ళకి ఉంది. ఇప్పుడు నీకుందా? మాకేం లేదు, ఉండడానికి ఇండ్లు ఉంది మాకి. మీ ఆయన తరపు లేదబ్బా, నా తరపున నేను చిన్న ఇండ్లు, ఒక రేకుల షెడ్ లాంటిది. ఇప్పుడు మీ ఆయన పెళ్లి చేసుకున్నావు కదా, ఆయన ఏం రాదా ఆస్తి? ఆస్తి ఏం లేదు, కూలి పనికి పోవాలి, తెచ్చుకొని తినాలి అంతే. ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు చాలా బాగుందండి, అన్యోన్యంగా బాగున్నాము. ట్రాన్స్జెండర్ వాళ్ళు ఒప్పుకోరా మరి పెళ్లి చేసుకుంటే? వాళ్ళకి ఎవరి లైఫ్ వాళ్ళదండి. అంటే అందరూ ఉంటాయి రూల్స్. రూల్స్ ఏమి ఉండవు. ఇప్పుడు దేశంలో అనుకుంటే నేను ఒక్కదానే చేసుకోలేదు, సొసైటీలో చాలా మంది, 1,000 కోట్ల మంది చేసుకుంటున్నారు. ఇంకా చేసుకొని యూట్యూబ్ లో కూడా పెడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నారు. కానీ ఎంత బాగుంది. ఆర్జీబీని చంపుతానన్నా ఎందుకు? ఆర్జీబీని తెలియదా? వర్మ. ఎంత కక్ష ఆయన మీద? మీకెలా తెలిసిందండి? కక్ష అనే కాదు, ఒక ఇంటర్వ్యూలో, టాప్ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన క్వశ్చన్ చేశారనమాట. హీరో అంటే ఎవరు ఇష్టం అంటే చిరంజీవి గారు అని చెప్పాను. మళ్ళీ మీరు చంపాలనుకుంటే అంటే రామ్ గోపాల్ వర్మ అని చెప్పాను అనమాట. అంటే ఫ్లోలో అలా వచ్చిందండి. ఇష్టం ఆయన అంటే. అయ్యో, ఆయన ఫ్యాన్స్. ఆయన గిన అనంతపురికి ఒక్కసారి వస్తే గిన, రామ్ గోపాల్ వర్మ గారు మీరు ఒక్కసారి వస్తే మీకు పాలాభిషేకమే. మీకు నువ్వేం పొడుస్తున్నావు అంటే ఫ్లో అంటే ఇంకో క్వశ్చన్స్ కూడా వేసారు, మీరు వినలేదా? చెప్పు. ఒక హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే అంటే హీరోయిన్ ఇస్తే మాత్రం పొడవు. ఎందుకంటే ఆయన మా ఊరు పైటల రవి గారి గురించి చరిత్ర, సూపర్ హిట్ సినిమా. శివ తర్వాత నాగార్జున గారితో శివ. నిజంగా రక్త చరిత్ర జరుగుతుందా మీ సైడ్? అప్పుడు ఏదో అలా ఉందా, ఇప్పుడేమో నాకు తెలియదు. అప్పుడు కూడా నాకు తెలియదండి. అంటే ఒక రాయలసీమ అంటే ఒక ఫ్యాషనిస్ట్ ఏరియా. అమ్మో, బాంబులు కత్తుర్లు అని అంటారు. నేను ఎప్పుడు చూడలేదండి. అంటే రామ్ గోపాల్ వర్మ మంచి ఆ సినిమా
తీసాడు, మంచి హిట్ కూడా అయింది అది, పార్ట్ 2 పార్ట్ 1. అసలుకి అనంతపురము అంతా ఇది లాగా తీసాడనమాట. దాని ద్వారా మా కథను ప్రపంచమంతా తెలిపించాడు కాబట్టి ఆయన మంచి వ్యక్తి. పైటల రవి గారు కానీ, సునీత అమ్మ గారు కానీ, మా కోసం కానీ, ట్రాన్స్జెండర్కి మంచిగా మాట్లాడడం కానీ చాలా వ్యక్తి, వాళ్ళు మంచి వ్యక్తులు అనమాట. వాళ్ళ ద్వారా మంచి సినిమా తీసి ఆయన ఒక గౌరవం రామగోపాల్ వర్మ అంటే. ఆహా లేదు, అదేదో ఫ్లోలాలో వచ్చేసింది అంతే. చంపాలనే విషయం కోపము, ఫ్యాషన్ సినిమాలు తీస్తున్నాడు అని, మరి ఒక పక్కన ప్రేమ, మంచి పేరు తెస్తున్నాడు కదా అని. హఠాత్తుగా ఎవరన్నా హైలైవ్ అని చెప్తే ఎలా ఫీల్ అవుతారు? అంటే ఫస్ట్ పువ్వు తీసుకుంటా, మళ్ళీ అతను ఏదైనా స్వీట్ చపాతి, స్వీట్ ఏదన్నా చాక్లెట్ ఇచ్చి తింటా. సారీ కూడా చెప్పాను నేను, వద్దు నాకు ఆల్రెడీ అయిపోయింది, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నాకంటే నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది అని చెప్తా అంతే. ఫస్ట్ లో ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఫస్ట్ లో కూడా అలా చెప్పేదాన్ని. ఫస్ట్ లో అంటే అప్పుడు రఫ్ అంతే, ఏయ్ ఏంటి పో అనేదాన్ని అనమాట. అప్పుడు చాలా సీరియస్, నేను రాయలసీమ బిడ్డలం కాబట్టి. అవునండి, ఇప్పుడు కూడా తెలంగాణలో ఇప్పుడు ఏదన్నా కూరలో వండితే కారం ఎక్కువ వేయాలి. 1కి 4-5 చెంచాలు వేస్తేనే నేను తింటాను అనమాట, లేకపోతే నేను తిన్నాను, అలవాటు అయిపోయి. అంటే రాయలసీమలో అంటే రాయలసీమనే కాదండి, పల్లెటూరులో ఎక్కువ తింటారనమాట బొడ్డు కారం అని. రాగి ముద్ద, జొన్న రొట్టె అవంతా నాకు ఇష్టం అనమాట. అప్పుడు మీ అమ్మ వాళ్ళు అంటే అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు అనమాట ట్రాన్స్జెండర్ అయినాక. అవి తినేవాళ్ళ రాగి ముద్దలు? అలా అనకండి, ఏదో తినేవాళ్ళు. సినిమా కోసం ఇప్పుడు ఏమైనా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఆహా వెళ్ళలేదండి. నాకు అవకాశం ఇవ్వమని ఎవరికి? అవే నీ దగ్గరకు వచ్చినాయి అంటే మనం కొన్ని టైం వల్ల మనం వెళ్ళి చేసాం షూటింగ్, మనకంటూ రాలేదు. సపోజ్ మళ్ళీ ఏమన్నా ఇంటర్వ్యూ ద్వారా తెలిస్తే వస్తాయి. నీ దగ్గరికి అవకాశం వచ్చింది కానీ నువ్వు నాకు అవకాశం ఏమైనా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అంతే. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా చేస్తున్నావు కొత్తగా ప్రాజెక్టులు? మళ్ళీ బూచిపూడి సినిమా చేస్తున్నాను అనమాట, సీరియల్ కూడా చేస్తున్నావు కదా. మరి ఇప్పుడు కొద్దిగా లొసుగులు కూడా ఉన్నాయి అందులో, అందమైన అమ్మాయిలు అయితే సినిమాలో అంట. ఏంటి అందమైన అమ్మాయిలండి, శ్రీరెడ్డి క్యాస్టింగ్ రోజు గురించి అంటూ అందరికి, ఆడపిల్లలకి అందరికి విలువ లేకుండా చేసింది. అంటే ఆమె విలువ లేకుండా చేసిందంట, నిజంగా చెప్పిందా రియల్గా చెప్పిందా? అంటే అలా ఒక జరిగినాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నీకు అలా జరిగింది కాబట్టి నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమ్మా అనింది. ఈమె ఎందుకు ఫిలిం ఛాంబర్ ముందు అంతా ఏందో ఎమోషనల్ అయిపోయి అన్నీ ఇప్పేసి నాకే జరిగింది అని. అప్పుడు వచ్చిన ఉద్యమంలో అందరూ వచ్చారు, ఇప్పుడు లేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు. అంటే అప్పుడు ఏందో డబ్బు కోసమన్నా చేసిండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ సపోర్ట్ అన్నా చేసిండొచ్చు. ఏదో ఒకటి ఉందంటారు, ఇంకా ఏదో ఒకటి ఉందంటే నేను అంత కరెక్ట్ చెప్పలేను. అంటే చేసింది ధైర్యంగా చేసింది కదా ఆమె, అంత ధైర్యంగా చేసిందంటే వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు కూడా ఆమె శ్రీరెడ్డి చాలా లోపల చేస్తుంది. ఆ ఛానల్లో కత్తి మహేష్ గారు కానీ వాళ్ళిద్దరు కానీ ఎక్కువ హల్చల్ అయిపోతున్నారు. అలాగే కత్తి మహేష్ గారు మీరు అటు వెళ్ళి ఇటు వెళ్ళి చిరంజీవి గారిని వరకు వస్తున్నారు, అలా రావద్దండి. చిరంజీవి ఫ్యాన్స్ ఇక్కడ, ఎందుకంటే మీరు మీ గురించి ఎంతోమంది మీడియాలో ఛానల్లో మిమ్మల్ని గలీజ్గా తిట్టినోళ్ళు ఉన్నారు, అసలు ట్రాన్స్జెండర్ కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ నేను తిట్టచ్చు. ఎందుకంటే నేను టైం వచ్చినప్పుడు నేను అంటాను, దయచేసి వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు మాట్లాడితే మంచిది. ఎందుకంటే చిరంజీవి గారికి అంటే ఏమన్నా అది ఇది అనుకుంటున్నారేమో, కానీ ఫ్యాన్స్ ఇక్కడ జనాలు తరిమి కొడతారు మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే. అర్థమైందే, వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని బతకండి చాలు. అలా ఎందుకు అనాలండి? ఎప్పుడు శ్రీరెడ్డి కత్తి మహేష్ గారు ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తున్నారు కానీ వాళ్ళ ఏదన్నా వర్క్ చేసుకోవాలని అనిపిదా వాళ్ళకి. వీళ్ళు ఎందుకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మన చూస్తే నాగార్జున గారిని ఇది మళ్ళీ బిగ్ బాస్ తమన్నా గురించి నేను ఒక మాట చెప్తానమ్మా. శ్రీరెడ్డి, నేను తమన్నాని వెనకేసుకురాను, ఆడ చిరంజీవి గారు ఆ పదం వాడాడంటే అక్కడ ఆ రీజన్ దొరికింది కాబట్టి వాడింటారు. సపోజ్ ఆ ట్రాన్స్జెండర్ వల్ల ఎవరన్నా వేరే వ్యక్తి కూడా ఉండింటే ఆయన వేరే మాట అనింటారేమో,
ఆలోచించాలి కదా. ఆయన ఎప్పుడు అదే అన్నారని మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసి ఛానల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మళ్ళీ నీకెప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద టార్గెట్ చేస్తున్నావు కానీ నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించావా? మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టావు, మంచిగా ఏదో మంచి మంచి పనులు చేస్తున్నావు. అలా మంచిగా చేసుకుంటుంటే నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. కానీ ఎంతసేపు వాళ్ళ మీద టార్గెట్ చేస్తే మంచిది కాదమ్మా. ఒక ఆడదానిలాగా చెప్తున్నాను, దయచేసి ఇవన్నీ మానుకో తల్లి. నీకు ఒక అక్కలాగా చెప్తున్నాను, లేకపోతే ఒక అమ్మలాగా చెప్తున్నాను, దయచేసి అవన్నీ మానుకో అమ్మా. కలిస్తే ఏం చేస్తావు? ఎదురు పడితే అందరిలాగానే మంచిగా మాట్లాడతాను, తేడా వస్తే చంప తీసి ఇడుస్తాను, ఎవరైనా కానీ. ఇప్పుడు శ్రీరెడ్డి అంటున్నావు కదా, నీకు ఎదురు పడితే ఎలా చెప్తావు సమాధానం? ఎదురు పడితే అంటే రీసెంట్గా ఏమన్నాను, హాయ్ కలిసిందా ఎప్పుడన్నా? లేదు, ఎప్పుడు కూడా కలసలేదండి. కలిస్తే ఇప్పుడు మాట్లాడితే హాయ్ అంట, సెల్ఫ్ దిగుతా. ఎందుకంటే తను ఒక ఆర్టిస్ట్ ద్వారా వచ్చింది, ఒక సినిమాన ఎందుకు ఆమె చేసింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక సెల్ఫీ దిగితే వెళ్ళిపోతే. ఇంకేమైనా ఎక్కువ మాట్లాడింది అనుకో. జబర్దస్త్ చూస్తావా? నాకు ఇష్టమైన దాంట్లో నాగబాబు గారు కానీ, రోజా మేడం కానీ, మళ్ళీ నాకు ఇష్టమైన హార్ట్ టచింగ్ వాళ్ళు రేష్మి కానీ, మళ్ళీ అనసూయ గారు అంటే నాకు భలే ఇష్టం అండి. నాగబాబు గారు ఏదో జబర్దస్త్ దూరం అవుతున్నారు అన్నట్టు. అది ఆ ఇష్యూ నేను చూడలేదండి, విన్నాను కానీ. దూరం అయితే ఎలా అనిపిస్తుంది? ఇంకా జబర్దస్త్ సూరవే చూడరు అంటే ఆ థ్రిల్లు, ఆ ఎంజాయ్మెంటు, ఆ మూమెంటు అది కేవలం రోజా గారు నాగబాబు కూర్చుంటేనే. మళ్ళీ మిగతా వాళ్ళు వేరే వాళ్ళు కూర్చుంటే జబర్దస్త్ చేసే వాళ్ళకి అంత ఫీలింగ్ రాదనమాట, ఏదో ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆయన నాగబాబు గారు మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అందులో కాక నాకు ఒక్క అవకాశం అన్నా ఇస్తారని నేను అనుకుంటున్నాను. జబర్దస్త్ లో చేస్తానండి, దాంట్లో ఏముంది, చేస్తాను కంపల్సరీ. ప్రయత్నించే వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే. సపోర్ట్ లేదు, కొంత సపోర్ట్ అంటే సినీ ఫీల్డ్ హీరోయిన్ గా చేయాలంటే ఇప్పుడున్న తత్వంలో బికినీలు వేసుకోవాలని, హాట్ గా ఉండాలని, ఇవన్నీ మరి మీ సైడ్ ఓకేనా? అంటే బిగినీ వేసుకోవాలి అంటే ఇప్పుడు కథ పరంగా వేసుకోవాలి అనేది లేదు. ఇప్పుడు సినిమా మొత్తం ఫ్యామిలీ టైప్ లాగా ఉంటే ఒక్క సాంగ్లో అన్నా అంటే బిగినీ అంటే అది వేరేలాగా ఉంటుంది. ఒక్క సాంగ్లో అన్నా కొంత ఎక్స్పోజ్ చేయక తప్పదు కదా. అందుకోసం దానికి ఓకే, దాంట్లో తప్ప. అయ్యో కెమెరా ముందే చేస్తున్నాం మనం, కానీ మనం పబ్లిక్ లో వెళ్ళి చేయట్లేదు కదా. అదొక మూవీ, మనం అలా చేస్తే ప్రేక్షకులు అలాగే చూస్తారనమాట. ఎక్కువ ఈ మధ్య కాలంలో శృంగారం పెరిగిపోతుంది అని అంటారు ప్రజలు సినిమాలలో. అబద్ధం అండి, లేనివన్నీ పుకారు లేపుతుంటారు జనాలందరూ. శృంగారం అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు వచ్చినాయి, మొత్తం ఎంతసేపు ఉన్న అమ్మాయిలను ఒక వాకౌట్ చేసినట్టుగా తీసుకొచ్చారు. అశ్లీలత పెరిగింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే మూవీ ఫ్యామిలీ తోటి చూసే సినిమాలు కావు అన్నట్టుగా. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, పవిత్ర వచ్చింది, ఎవరిది, శ్రీయ మూవీ. ఫస్ట్ రోజు ఆడించినప్పుడు అది ఆడవాళ్ళు చూడకూడదు అన్నారు, మళ్ళీ వెళ్ళి చూస్తే ఒక మెసేజ్ ఉంది దాంట్లో. అప్పుడు ఆడవాడు వెళ్ళి చూస్తున్నారు, మళ్ళీ దానికేమంటారు. మళ్ళీ జ్యోతిలక్ష్మి చార్మి మూవీ, అది కూడా అంతే, ఆడవాళ్ళు వెళ్ళి చూడకూడదు అన్నారు, మళ్ళీ ఆడవాళ్ళు వెళ్ళి చూస్తున్నారు, దాంట్లో ఒక మెసేజ్ ఉంది, మళ్ళీ అంటే శృంగారం అనేది కొంతమంది సినిమాలో పెట్టేది కరెక్ట్ కాదు, అది వాళ్ళకి తెలుసు. అంటే ఒక అది ముందర అలా పెడతారు, లోపల మాత్రం అది ఉండదు అనమాట. బయట పేపర్కి శృంగారం అని పెడతారు, కానీ సినిమాలో వెళ్ళి చూస్తే అది మనం ఊహించుకుంటే వేరేలాగా ఉంటుంది అనమాట. అంతేగాని అట్లేముండదు. లిప్ లాక్ సిద్ధమేనా? లిప్ లాక్ ఏమో ట్రెండ్ అదే కదా నడుస్తుంది. అంటే ట్రాన్స్జెండర్ లిప్ లాక్ పెట్టి అని అనుకోరు, కానీ అంటే ఒక హైవే లాగా ఒక చూపేయాలని అనుకుంటాను. అలా ప్రేక్షకులకి ఏం చెప్తారు మీ తరపున? మీ సపోర్ట్ ఉండాలి ఎప్పటికీ. నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీకు తెలుసు, నేను ఎన్ని కష్టాలు పడి వచ్చానో మీకు తెలుసు. కాబట్టి మీలో నేను కూడా ఒక మనిషిని గుర్తించి సమాజంలో మాకు కూడా అంటూ ఒక గుర్తింపు ఉండాలి, సమాజం నేను కూడా గౌరవంగా బతకాలంటూ, అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా నేను ఎప్పుడూ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీ ద్వారా నేను ఒక జనాలకు మంచి మెసేజ్ ఇవ్వగలనేమో అని నా అభిప్రాయం. అంతేనండి. థ్యాంక్ యూ మాధురి గారు, మీ విలువైన సమయాన్ని, మీ సినీ జీవితాన్ని, మీ బాల్యాన్ని అంత చక్కగా వివరించారు. ఈ షోకి నన్ను పిలిచినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.